తల్లక్షణ సమారంభాం విదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం శ్రీ గురుదేవాయ నమః. ఇంతకుముందు బాహ్య దృష్టి గురించి చెప్పుకున్నాం. అధ్యాత్మ విద్య యొక్క కాన్సెప్ట్ ఏంటో చెప్పుకుంటున్నాము. దాంట్లో ముందుగా బాహ్య దృష్టి గురించి చెప్పుకున్నాం. గత వారం అంతర్దృష్టి, లోపలి దృష్టి గురించి చెప్పుకున్నాం కొంతవరకు. ఒకసారి కొద్దిగా రివైజ్ చేసుకొని ముందుకెళ్దాం. ముఖ్యంగా సచ్చిదానందముల గురించి, అన్నిటికంటే ముఖ్యమైనది కాబట్టి మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సినది కాబట్టి ఇంకా కొంత టైం స్పెండ్ చేసి అయినా సరే దాన్ని ఒకసారి మళ్ళీ రివైజ్ చేద్దాము. అన్నిటికంటే మూలమైనది సోర్స్, ఉనికి, సత్. సత్ అంటే ఉనికి, ఉండుట, ఇంగ్లీష్లో ఎగ్జిస్టెన్స్. ఉండటం అంటే ఎటువంటి మార్పులు లేకుండా ఉండటం, లేమి అన్నది లేకుండా ఉండటం. లేకపోవటం అనేది ఎప్పటికీ ఉండదు, ఎప్పటికీ ఉండటమే. అటువంటి ఆ మూలమైన లక్షణాన్ని సత్ అని అంటున్నాం. అదే పరమాత్మ. అది సృష్టికి పూర్వం నుండి కూడా ఈ ఉనికి లక్షణమే ఉన్నది. సృష్టి వచ్చిన తర్వాత సృష్టితో బాటుగా అచిదానందములు వస్తాయి. దాంట్లో ఇత్తులో మొదటిది చైతన్యం. చైతన్యం అంటే ఉండుట అన్న లక్షణాన్ని యాక్టివేట్ చేసుకొని ఉన్నాను నా అనుభూతిని పొందటం. ఉండటం అనేది ఒక లక్షణం. ఆ లక్షణాన్ని యాక్టివేట్ చేసుకొని ఉన్నాను అన్న అనుభూతిని పొందటం. ఉన్నాను అంటే మామూలుగా అందరికీ కూడా ఈ దేహంతో ఉన్నాను అన్న భావం వస్తూ ఉంటుంది, ఆ ఫీలింగ్. ఇంకా మనసుతో ఉన్నాను అన్నది కానీ, లేకపోతే నామరూపాలతో ఉన్నాను అన్న భావం కూడా వస్తూ ఉంటుంది. చిన్నప్పుడు ఎప్పుడో పెట్టిన పేరు అది అట్లా ప్రసిద్ధం అయిపోయింది. ఎంత ప్రసిద్ధం అయిపోయిందంటే, మన పేరు రామారావు అయితే రామారావు అనగానే గబుక్కున నేనే అంటాడు. అంత మధ్యరాత్రి గాఢ నిద్రలో లేపి నీ పేరేంటంటే రామారావు అని చెప్తాడు. అంతలా లోపల గాఢంగా ముద్రపడిపోయి ఉన్నది అది. అది నేను కాదు, చాలా క్లియర్. ఎందుకంటే పుట్టినప్పుడు ఆ పేరు లేదు, పుట్టిన తర్వాత కొన్ని రోజులకి ఎప్పుడో పెట్టారు అది ఆ పేరు. అయినా కానీ దాంతోటే వ్యవహారం చేస్తున్నాడు కాబట్టి అది నేను అని అట్లా సెల్ఫ్ హిప్నటైజ్ చేసుకుంటున్నాడు. ఎట్లాగైతే ఈ దేహం నేను అనుకొని సెల్ఫ్ హిప్నటైజ్ చేసుకుంటున్నాడో అట్లాగే ఈ పేరు నేను అని, అట్లాగే ఈ రూపం నేను అని అనుకుంటూ ఉన్నాడు. ఇందులో ఈ రోజుల్లో ముఖ్యంగా ఎంతో మంది ఫోటోలు అంటే చాలా పిచ్చి. ఎక్కడికి పోయినా దేంట్లో అయినా సెల్ఫీ తీసుకోవటం, ఏ ఫేస్బుక్లోనో దీంట్లోనో ఎక్కడో పెట్టడం. అంటే ఆ రూపమే నేను అన్న భావంలో ఉంటున్నారు. అది చాలా తప్పుడు భావం. అది తెలిసిందే, అయినా కానీ అట్లా తనకు తాను అట్లా హిప్నటైజ్ చేసుకుంటున్నాడు. అది లేకపోతే నేను కాదేమో అన్నట్టుగా. దానికి తోడు గవర్నమెంట్ నుంచి కూడా ఎన్నో ఐడెంటిఫికేషన్స్, ఆధార్ కార్డ్ అని అదని ఇదని, దేంట్లోనైనా ఫోటో పేరు. దాంతో ఇదే నేను అన్నట్టుగా గాఢంగా నమ్ముతున్నాడు. అది అట్లా ముద్ర పడిపోయింది. కానీ
చైతన్యం అంటే అది కాదు. దేహంతో తనను గుర్తించుకోవటం కాదు, పేరుతో గుర్తించుకోవటం కాదు, రూపంతో గుర్తించుకోవటం కాదు, మనసుతో గుర్తించుకోవటం కాదు, ఇంకా ప్రవృత్తితో గుర్తించుకోవటం కాదు. మామూలుగా కొంచెం తెలివైన వాళ్ళందరూ ఏదో ఇది నా పర్సనాలిటీ అన్నట్టుగా అంటుంటారు. ఆ పర్సనాలిటీ అని అనుకుంటారు. ఏమిటి ఆ పర్సనాలిటీ? ప్రవృత్తి. ఆ ప్రవృత్తిని పట్టుకొని నేను నేను అని తప్పుగా అనుకుంటూ ఉంటాడు. అది జీవభావం. జీవుడంటే ఆ ప్రవృత్తియే. అది పట్టుకొని నేను అనుకుంటుంటాడు. అది కాదు. కేవలమైన ఉన్నాను అన్న అనుభూతి లోపల నుంచి రావాలి. అనుభూతి అయితే నిరంతరంగా వస్తూ ఉంటుంది, కానీ దాన్ని గుర్తించటం కష్టం. ఇన్ని రకాల నేను 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 అనుకోవటంలో ఆ అసలైన నేను, ఆ ఉనికి ఉండుట అన్న దాన్ని చైతన్యవంతం చేసుకొని, అంటే యాక్టివేట్ చేసుకొని, ఇంగ్లీష్లో యాక్టివేషన్ అంటారు, యాక్టివేట్ చేసుకొని ఉన్నాను అన్న భావం రావటం అనేది, దాన్ని గుర్తించటం కొంచెం కష్టమైన పని. అది సాధనతోటి వచ్చేస్తుంది. సాధన చేస్తూ ఉంటే క్రమంగా ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని తీసేస్తూ ఉంటే అసలైనది ఏదో అది తెలుస్తుంది. అది అసలైన నేను స్వరూపం, నేను ఉన్నాను అన్న భావం, ఆ అనుభూతి, అది చైతన్యం. అది తెలియటం ప్రకాశం. నేను ఉన్నాను అన్నది తెలియటం ప్రకాశం. ప్రకాశం అంటే తెలియుట. నేను ఉన్నాను అన్నది అన్న ఆ ఉనికి చైతన్యం తెలియటమే ప్రకాశం. వేరే ఇంకేదో ఆ కుర్చీ ఉన్నది, టేబుల్ ఉన్నది, అది ఉన్నది, ఇది ఉన్నది అంటే అది ప్రకాశం కాదు. దాన్ని, ఆ పదాన్ని తప్పుగా వాడుకోవటం అన్నమాట. అలా కాకుండా నేను ఉన్నాను అన్న ఆ చైతన్యం ఏదైతే ఉందో, ఆ అనుభూతి, అదే ప్రకాశం. దీన్ని ఇంగ్లీష్లో రెవెలెన్స్ అంటారు, టు రివీల్. ఈ మూడు అన్నిటికంటే చాలా ముఖ్యమైనవి. సృష్టికి పూర్వం నుంచి ఉన్న సత్ ఉండుట, దాన్ని యాక్టివేట్ చేసుకొని చైతన్యవంతం చేసుకొని ఉన్నాను అన్న అనుభూతి, అది తనకు తెలియటం. ఈ మూడు బాగా గుర్తుపెట్టుకోవాల్సినవి. ఆ తర్వాత దాని యందు నివసించటం. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకున్నాము. ఎంబీబీఎస్ డాక్టర్లకు హౌస్ సర్జన్సీ అని, ఐటీఐ చేసిన వాళ్ళకి అప్రెంటిస్షిప్ అని, అట్లా అనుభవం తెచ్చుకొని దాంట్లోనే నివసించి, ఆ భావంలో నివసించి అది తనదిగా చేసుకోవటం, అది నివాసం. ఆ తర్వాత నివాసం అంటే ఇంగ్లీష్లో డ్వెల్లింగ్. తర్వాత విచారణ అంటే బయటి వాటితోటి విచారణ కాదు. అంటే అక్కడ ఏదో ఒక ఈవెంట్ జరిగింది, దాంట్లో ఏదో తప్పు జరిగింది, దాని గురించి విచారణ చేయటం కాదు. ఒక మనిషి ఏదో తప్పు చేశాడని దాని గురించి ఒక ఎంక్వైరీ కండక్ట్ చేస్తున్నారు అంటారు. అది విచారణ కాదు. తనతో పోల్చుకొని మాత్రమే చేసేదాన్ని విచారణ అంటారు. దానికి గత వారం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము. ఇక్కడ పెన్ ఉన్నది అని అంటే పెన్ అని చెప్పుకున్నాము, ఈ బాటిల్ అని కూడా చెప్పుకోవచ్చు. అది ఉన్నది అని అంటే అదొక వస్తువు, అక్కడ ఉన్నది ఒక జడ పదార్థం, దానికి ఉన్నానని తెలియదు. ఉన్నాను అన్న చైతన్యం దానికి లేదు. అందుకని తను ఉన్నానని దానికి తెలియదు కాబట్టి దాన్ని జడ వస్తువు అన్నారు. వెరాజ్ ఉండుట అన్న అనుభూతి, ఆ అనుభవం నా దగ్గర ఉంది. ఉండటం అనేది నాకు తెలుసు. నాకు తెలిసిన ఆ ఉండటాన్ని దానికిచ్చి అక్కడ ఇది ఉన్నది అని చెప్తున్నాడు. ఉండటం అంటే ఏంటో నాకు తెలుసు కాబట్టి అది ఉన్నది అని చెప్పగలుగుతున్నాడు. అసలు ఉండటం అంటే ఏంటో నాకు తెలియకపోతే ఇది ఉన్నది అని అనలేము. ఎందుకంటే అసలు ఉండటం అంటే ఏంటో నాకు తెలియదు. అది తెలుసు కాబట్టి ఇది ఉన్నది అని అంటున్నాం. అదేమో జడ పదార్థం, దానికేం తెలియదు. నేనే చెప్పాలి. నేను చెప్పాలంటే నాకు అది తెలియాలి. నాకు ఆ అనుభూతి
తెలుసు కాబట్టి ఉండటం అన్న ఆ అనుభూతి ఎట్లా ఉంటుందో, ఉన్నాను అన్నది ఎట్లా ఉందో తెలుసు కాబట్టి దాన్ని ఇక్కడ ఆపాదించి ఇది ఉన్నది అని అంటున్నాం. ఇది ఒక ఉదాహరణ ఈ విచారణ అన్నదానికి. అలాగే దాని తర్వాత విచారణకి ఇంగ్లీష్లో డిస్క్రిమినేషన్ అంటారు. తర్వాత జ్ఞానం. జ్ఞానం అంటే అవేర్నెస్, ఇంగ్లీష్లో అవేర్నెస్, తెలుగులో ఎరుక. ఇది తనకు ఏదైతే ఉనికి ఉండటం, ఉనికి చైతన్యం అది ప్రకాశించిందో అంటే తెలిసిందో, అది ఏదో అప్పుడప్పుడు తెలియటము, కాసేపు తెలియటము కాకుండా నిరంతరంగా స్పష్టంగా అట్లా తెలుస్తూ ఉంటే, దృఢంగా ఎప్పుడూ తెలుస్తూ ఉంటే దాన్ని జ్ఞానం అంటారు, ఎరుక అంటారు. అంటే బాగా దృఢంగా అక్కడ ముద్ర పడిపోవాలన్నమాట. అది ఆ ఉన్నాను అన్న అనుభూతి, ఆ ఉండటం అనే సత్లక్షణం, ఉన్నాను అన్న అనుభూతి, అది తెలియటం. ఇది నిరంతరంగా అంటే తెంపు లేకుండా, కాసేపు తెలిసి కాసేపు తెలియకపోవటం కాకుండా ఎల్లప్పుడూ తెలుస్తూ ఉండాలి. అలా తెలుస్తూ ఉంటే అది జ్ఞానం. ఆ జ్ఞానం తెలిసిన వాళ్ళను జ్ఞానులు అంటారు. అంతేగాని వేరే ఇంకేదో బయటవి ఏదో నాకు సైన్స్ తెలుసనో, లేకపోతే మెడిసిన్ తెలుసనో, ఇంకొకటి తెలుసనో, అవన్నీ తెలిస్తే జ్ఞానం కాదు. ఆ ఉన్నాను అన్న అనుభూతి ఏదైతే ఉందో దాన్ని, అది తెలియటం, ప్రకాశం, అది నిరంతరంగా కంటిన్యూస్గా ఎల్లప్పుడూ తెలుస్తూ ఉంటే అది జ్ఞానం. ఇది చిత్ లక్షణానికి ఈ 5 లక్షణాలు ఉన్నాయి. సచ్చిత్ ఆనంద అన్నప్పుడు చిత్ అన్నదానికి ఈ 5 లక్షణాలు ఉంటాయి. ఏమిటవి? చైతన్య, ప్రకాశ, నివాస, విచారణ, జ్ఞాన. ఈ 5 కలిపి చిత్ అని అంటారు. అంటే సృష్టికి పూర్వం ఏదైతే సత్, ఉండుట, ఉనికి అన్న అంశం ఉన్నదో అది అవ్యక్త స్వరూపంలో ఉన్నది. ఆ సృష్టిలో అది వ్యక్త స్వరూపంలోకి వచ్చింది, తెలియబడే స్వరూపంలోకి వచ్చింది సృష్టిలో. లేకపోతే కేవలం ఒక లక్షణం అట్లా ఉన్నది అంతే. అది ఎప్పుడైతే సృష్టి జరిగిందో సృష్టిలో అది తెలియబడే స్వరూపంలోకి, వ్యక్త స్వరూపంలోకి వచ్చింది అనమాట. అందుకని అంటే ఈ చిత్ అనేది అవ్యక్తమైన ఆ ఉనికిని వ్యక్త స్వరూపంలోకి తీసుకొస్తున్నది ఈ చిత్ అనేది. సృష్టిలో అట్లా జరుగుతోంది. అయితే దీని తర్వాత ఆనంద అనే లక్షణం. సచ్చిత్ ఆనందలో ఆనంద. ఆనంద అంటే సమృద్ధి అని అర్థం. నిజానికి తూ నది సమృద్ధవు అని దానికి ధాతువు. దాంట్లో ఆ నది అన్నదేమో ధాతువు, సమృద్ధవు అనేది దానికి అర్థం. దీని ఇంగ్లీష్లో వెర్బల్ రూట్స్ అంటారు. వెర్బల్ రూట్స్ ఇవి ఈ ధాతువులకి అర్థాలు. ఇటువంటి దాదాపు 2500 దాకా ఉన్నాయని చెప్పుకున్నాం. అవన్నీ వెల్ డిఫైన్డ్. మనం కాలక్రమేణా వాటి అర్థం మారిపోతూ ఉండకుండా ఖచ్చితంగా డిఫైన్ చేయబడినాయి, నిర్వచింపబడినవి. ఎప్పటికీ ఏ కాలంలో అయినా కానీ, ఎన్ని వందల సంవత్సరాలైనా, వేల సంవత్సరాలైనా వాటి అర్థం అట్లాగే ఉంటుంది. ఇట్లా సంస్కృత ధాతువులన్నీ అట్లా నిర్వచింపబడ్డాయి. ఈ క్రియాపదములు, క్రియలను తెలియజేసే పదములు అన్నమాట. అట్లా ఈ ఆనంద అన్నదానికి సమృద్ధి అనేది దాని అర్థం. దానికి కొన్ని ఉదాహరణలు చెప్పుకున్నాం మనం పోయిన వారం. నాకు ఇది సమృద్ధిగా ఉంది ఏదన్నా ఒక వస్తువు. ఉదాహరణగా స్వీట్స్ గురించి చెప్పుకున్నాం. స్వీట్లు చాలా ఇంటి నిండా ఉన్నాయంటే ఇంకొకటి కావాలని అనుకోం మనం. ఇంకొకటి ఎవడన్నా తెచ్చిచ్చినా తీసుకోము. మనకి ఆ కోరిక అనేది ఉండదు అసలు. అది కావాలన్న కోరిక కానీ
దాన్ని ఎట్లా సంపాదించాలన్న తపన కానీ ఆ ఆరాటం కానీ ఏవి ఉండవు, ప్రశాంతంగా ఉంటాడు. అట్లాగే అన్ని వస్తువులు సమృద్ధిగా మన దగ్గర ఉంటే ఇంకా దేని గురించి కూడా మనకి ఏ ఆరాటం ఉండదు, తపన ఉండదు. అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు అట్లా ప్రశాంతంగా తృప్తిగా ఉండగలుగుతాడు. అయితే ఇది కేవలం ఒక భౌతికమైనది, ప్రసిద్ధమైన ఉదాహరణ వరకు మాత్రమే. ఆ ఉదాహరణలో గ్రహించాల్సింది ఏంటంటే నేను ఉన్నాను అన్న ఆ అనుభూతి, ఆ తెలియుట, అది నిరంతరంగా తెలిసిన ఆ జ్ఞానం, అది సమృద్ధిగా ఉండాలి. అది పూర్తిగా సమృద్ధి అయితే అది తప్ప ఇంకోటి లేదు అన్న లెవెల్లో అప్పుడు పూర్తి ప్రశాంతత, పూర్తిగా తృప్తి అనేది ఉండటం జరుగుతుంది. అది తప్ప ఇంకోటి లేదు అన్నట్టుగా అంత సమృద్ధిగా ఇంకొక దాని మీద అసలు మనసు వెళ్ళటం అనేది కానీ, ఇంకొక దాని మీద ఒక కోరిక అనేది కానీ లేకుండా అది అట్లా సమృద్ధిగా ఉంటుంది. అది నిజమైన తృప్తి, అది నిజమైన శాశ్వత సుఖం, అది ఆనంద లక్షణం. ఈ సచ్చిత్ ఆనందలో ఉన్న ఈ 7 లక్షణాలని సత్, చైతన్య, ప్రకాశ, నివాస, విచారణ, జ్ఞాన, ఆనంద అన్న ఈ 7 లక్షణాలు కలిపి కదా. ఇక్కడ పైన ఉన్నది మీకు వెనకాల ఉన్న వాళ్ళకి కనపడుతుందో లేదో, సత్, చైతన్య, ప్రకాశ, నివాస, విచారణ, జ్ఞాన, ఆనంద లక్షణములు. వీటినే సచ్చిదానందములు అని అంటారు. ఈ 7 కలిపి ఈ 7ంటిని సప్త దర్శనములు అని అంటారు. అంటే 7 దర్శనములు అని. ఈ 7 దర్శనములను వాటి యొక్క ధారణ, దాన్ని తనలో ధరించటం, తనలో నరనరాల అట్లా ఇంకిపోవటం, అదే అన్నట్టుగా ఇంకిపోవటం, ఆ ధరించటాన్ని సచ్చిదానంద స్మృతి అని అంటారు. కాన్షియస్నెస్. సచ్చిదానంద స్మృతి అంటే కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ అనేది సచ్చిదానంద స్మృతి. అది ఈ 7ంటి యొక్క ధారణ. ఈ స్మృతి అంటే కొంచెం వివరంగా చెప్పుకుందాము. పోయినసారి కూడా, గత వారం కూడా చెప్పుకున్నాము. ఆత్మ అంటే ఈ సచ్చిదానంద స్మృతియే. నేను అంటే ఈ సచ్చిదానంద స్మృతియే. మనము సత్ అనేది ఉనికి, ఉండుటను, అది పరమాత్మ అన్నాము. దీన్ని సచ్చిదానంద స్మృతిని ఆత్మ అంటున్నాము. అదే నేను అంటే సృష్టిలో ఈ దేహధారి అయిన జీవుడికి ఆ స్మృతి వరకు మాత్రమే వెళ్ళగలడు. అంతకంటే ఇంకా పైకి ఆ లక్షణాల్లోకి వెళ్ళాలంటే ఇంకా కొంచెం చాలా కష్టమైన పని. కనుక సచ్చిదానంద స్మృతియే అది దేహం విడిచిన తర్వాత ఇంకా సాధనలో ఇంకా పైకి వెళ్ళగలిగే అవకాశం ఉంటుంది. కనుక సృష్టిలో దేహంతో ఉన్నంత వరకు మనం సచ్చిదానంద స్మృతియే నేను అని అనుకోవాలి. అదే ఆత్మ, అదే నేను. ఇది అందరూ ఒకసారి చెప్పండి. సచ్చిదానంద స్మృతియే నేను. నేను అంటే సచ్చిదానంద స్మృతియే. సచ్చిదానంద స్మృతియే నేను. ఆత్మ అంటే సచ్చిదానంద స్మృతియే. నేనే సచ్చిదానంద స్మృతి. సచ్చిదానంద స్మృతియే నేను. అదే కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ అంటే నేనే. ఇది బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం. అది ఎంత
వ్యవహారంలో ఎంత ఉపయోగించుకోవాలంటే నిరంతరం తనకి మెదులుతూ ఉండాలి. ఏ స్థితికి వెళ్ళాలంటే గాఢ నిద్రలో లేపి నువ్వెవరు అంటే నేను సచ్చిదానంద స్మృతి అని చెప్పగలగాలి, నేను కాన్షియస్నెస్ అని చెప్పగలగాలి. అంత దృఢంగా అది ముద్ర పడిపోయి ఉండాలి. అందుకనే ఇంతగా రిపీట్ చేస్తున్నాను మళ్ళీ. గత వారం కూడా చాలా రిపీట్ చేసి చెప్పాను. అయినా మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ ఇదంతా మళ్ళీ రివ్యూ చేసి మళ్ళీ చెప్తున్నాను. అది చాలా దృఢంగా ముద్రపడి ఉండాల్సిన విషయం. ఇప్పుడు ఈ సచ్చిదానంద స్మృతి గురించి కొద్దిగా చెప్పుకుందాం. మనం గత వారం చెప్పుకున్నాము, లక్షణాలు అంటే లక్ష దర్శనాంకనయోహో అన్న ధాతువు, దర్శనము అంకనము అంటే అకిగతవు అంటే దర్శించి ప్రవర్తించవలసిన వాటిని లక్షణములు అంటారు. లక్షణములు అంటే దర్శించి ప్రవర్తించవలసినవి. దానికి ఉదాహరణగా మనం ఏం చెప్పుకున్నాము, పంచదారలో తీపి అన్నది పంచదార యొక్క ప్రాపర్టీ, అది దాని లక్షణం. తీపి అనేది దాని లక్షణం. దాంట్లో పంచదార అనేదేమో ఒక నామరూపం కలిగినది, ఒక పేరు, దానికి ఒక రూపం ఉన్నది, పంచదార అనే ఉన్న వస్తువు అది. కానీ ఆ తీపి అనేది అది లక్షణం. అంటే ఏ తీపి పదార్థానికైనా అదే లక్షణం వర్తిస్తుంది. ఇప్పుడు మీరు ఒక లడ్డు తీసుకుంటే తీపి అంటే అదే తీపి, ఒక మామిడికాయ తీసుకుంటే, మామిడి పండు తీసుకుంటే తీపి అంటే అదే లక్షణం. ఇంకా తీయగా ఉండే ఏ పదార్థాన్ని తీసుకున్నా గానీ ఆ తీపి అన్న లక్షణమే ఉంటుంది. అది ఆ రకంగా అది యూనివర్సల్, సర్వవ్యాపి. అది ఆల్ పర్వేడింగ్ అంటారు. అందరిలో అదే ఉంటుంది. ఏదైతే లక్షణం అనేది ఒకటి ఉందో అన్ని వస్తువుల్లో ఆ కేటగిరీ ఆఫ్ వస్తువుల్లో అదే ఉంటుంది. దానికి విడివిడిగా అన్నది ఉండదు. అదే ఇక్కడ కామెంట్ లో ఉంది, చూడండి. ఇవి స్వతసిద్ధ లక్షణములు. సర్వవ్యాపి, ఆల్ పర్వేడింగ్, అన్ని ప్రాణులలో అవే ఉంటాయి. ఈ లక్షణాలు అన్ని ప్రాణులలో ఇవే ఉంటాయి. అంటే ఇప్పుడు కాన్షియస్నెస్ అంటే నాకుండే కాన్షియస్నెస్ వేరు, మీకుండే కాన్షియస్నెస్ వేరు, ఆ వాళ్ళకుండే కాన్షియస్నెస్ వేరు, అట్లా ఉండదు. ఏదైతే తీపి అంటే అన్ని తీపి పదార్థాలన్నిటికీ తీపి అనేది ఒకటే లక్షణం ఉంటుందో అట్లాగే ఈ కాన్షియస్నెస్ అనేది, సచ్చిదానంద స్మృతి అనేది అందరికీ ఒకటే ఉంటుంది. అందరిలోనూ అదే ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి వేరే వేరుగా ఉండదు. ఆ ఒక్కదాన్నే మనము దర్శనం చేసి ప్రవర్తించాలి. లక్షణాలంటే ఏం చెప్పుకున్నాం? దర్శనం చేసి మనం ప్రవర్తించాల్సినవి. సో ఈ లక్షణాన్ని మనం దర్శనం చేసి మనం ప్రవర్తించాలి. అందుకని దాన్ని ఆల్ పర్వేడింగ్ అని చెప్పుకున్నాం. సర్వవ్యాపి, అన్ని ప్రాణులలో అవే ఉంటాయి. అన్ని ప్రాణులలో అంటే ప్రాణి అంటే ఒక అతి చిన్న ప్రాణి, అమీబా, సింగిల్ సెల్ ఆర్గానిజం. అక్కడి నుంచి చీమలు, దోమలు, పక్షులు, జంతువులు, అన్ని మనిషి దాకా అన్నిట్లో కూడా అదే ఉంటుంది. ఒకటే కాన్షియస్నెస్, ఒకదానికి వేరే వేరే కాన్షియస్నెస్ అన్నది లేదు. ఎందుకంటే అది లక్షణం కాబట్టి. తర్వాత ఈ సచ్చిదానంద స్మృతి అనేది ఇది లక్షణం కాబట్టి అది ఎటువంటి క్రియలు చేయదు, అంటే ఎటువంటి పనులు చేయదు. అది కేవలం ఒక లక్షణాత్మకంగా అట్లా ఉంటుంది. దాన్ని మనం దర్శనం చేసి మనం ప్రవర్తించాల్సిందే కానీ అది ప్రవర్తించదు. అంటే దానికి ఎటువంటి క్రియలు లేవు. ఉదాహరణకి ఒక సినిమా తెర ఉందనుకోండి, స్క్రీన్. ఆ స్క్రీన్ ఎట్లా ఉంటుంది? తెర అది జస్ట్ అట్లా ఉంటుంది అంతే. దాని మీద మనం సినిమా ప్రొజెక్ట్ చేస్తాం. కానీ తెరకి సినిమాతోటి ఏం సంబంధం లేదు. తెరకు సినిమా లేదు, కానీ తెర లేకుండా సినిమా లేదు. సినిమా కావాలంటే తెర ఉండాల్సిందే. అక్కడ ఏదో ఒక తెర, అంటే నేను అక్కడ గోడ మీద వేసుకుంటాను సినిమా అనుకుంటే ఆ గోడనే తెర. ఇప్పుడు తెర అంటే ఆ తెల్లగా ఉండే ఆ గుడ్డనే తెర అని కాదు. ఏదైనా అక్కడ దేని మీద అయితే మనం ప్రొజెక్ట్ చేస్తున్నామో అదే తెర. అట్లా
తెర లేకుండా సినిమా లేదు, ఏదో ఒక తెర ఉండాల్సిందే అక్కడ. అయితే తెరకి సినిమాతోటి ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు సినిమాలో అదేదో చాలా వయలెంట్ సినిమా అనుకోండి, ఏదో యుద్ధం జరుగుతుంది అనుకోండి, సినిమాలో అంత రక్తపాతం అంతా ఏదో అవుతోంది, అదంతా చూస్తూ ఉంటాం, మనకు ఆ అనుభూతులు వస్తూ ఉంటాయి. కానీ అక్కడ తెర మీద ఒక్క చుక్క రక్తం కూడా పడదు, దానికి ఎటువంటి సంబంధం లేదు. అక్కడ ఆ సినిమాలో ఉండే ఏదైతే జరుగుతున్నాయో వాటి గురించిన ఎటువంటి సంబంధం ఆ తెరకు లేదు. కానీ తెర ఉన్నది, తెర ఉంటేనే సినిమా ఉంటుంది. అట్లాగే ఈ సచ్చిదానంద స్మృతి అన్నది అది ఉంటేనే ఈ వ్యవహారాలన్నీ మనం జీవుడుగా ఏదైతే చేస్తున్నామో, ఈ ప్రవృత్తి అని కానీ జీవుడని కానీ ఇవన్నీ ఏదైతే అనుకోని మనం అన్ని రకాల వ్యవహారాలు చేస్తున్నామో వాటన్నిటికీ కూడా ఆధారం ఆ సచ్చిదానంద స్మృతియే, ఆ కాన్షియస్నెస్సే. అది లేకపోతే ఏది జరగదు. అది అట్లా తెరలాగా ఆధారంగా అట్లా ఉంటుంది. దాన్ని చూస్తే దాని మీదనే మనం ఈ సినిమా అంతా, ఈ ప్రపంచం అనేది, ఈ వ్యవహారాలన్నీ కూడా మనం దాని మీద ప్రొజెక్ట్ చేసుకొని చూసుకుంటున్నాం. అది లేకపోతే మనకి ప్రొజెక్ట్ చేసుకోవడానికి అక్కడ ఆధారమే లేదు. అటువంటిది ఆ సచ్చిదానంద స్మృతి, ఆ కాన్షియస్నెస్ అనేది. కాన్షియస్నెస్ అన్న పదానికి కూడా మామూలుగా బయట ప్రసిద్ధంగా చాలా తప్పుడు అర్థాలు వస్తూ ఉంటాయి. కాన్షియస్నెస్ అంటే ఏదో అవతల వాళ్ళని గుర్తించటం అనేది, బయట వస్తువులను గుర్తించటం అనేది, అట్లాంటి వాటికి వాడుతూ ఉంటారు. కానీ అది కరెక్ట్ కాదు. కాన్షియస్నెస్ అంటే ఈ సత్ చైతన్య ప్రకాశ నివాస విచారణ జ్ఞాన ఆనంద అనే ఈ సప్త దర్శనాలు ఏవైతే ఉన్నాయో వాటిని ధారణ చేయటం మాత్రమే సచ్చిదానంద స్మృతి. వాటిని మాత్రమే అది గుర్తించి ధారణ చేస్తూ ఉండాలి. అంతేగాని బయట మనం తప్పుగా అనుకునేవన్నీ, ఇప్పుడు ఎవరైనా మరణశయ్య మీద ఉన్నారనుకోండి, చనిపోబోతున్నారు, ఎవరో వచ్చి నన్ను గుర్తుపట్టావా అని అడుగుతుంటారు. అంటే వాడిని గుర్తుపట్టడం అనేది అది కాన్షియస్నెస్ కాదు, తనను తాను గుర్తించుకోవటం. అసలు నేనంటేనే సచ్చిదానంద స్మృతి, నేనంటేనే కాన్షియస్నెస్, అదే నేను, దాన్ని గుర్తించుకోవటం. అది ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మామూలుగా మనం ఏదైనా కానీ గ్రహించాలంటే మన ఇంద్రియాల ద్వారా గ్రహిస్తూ ఉంటాం. గత వారం చెప్పుకున్నాము, ఇక్కడ కూడా ఈ ఫ్లో చార్ట్ లో ఉంది. ఇక్కడ కింద ఇంద్రియాల నుంచి మెదడు, అక్కడి నుంచి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, వీటి ద్వారా పైకి వస్తూ ఉంటుంది. అది సిగ్నల్స్ వచ్చి దాని ద్వారా మనం గ్రహిస్తూ ఉంటాము. ఏం చెప్పాలనుకున్నాను, ఉదాహరణకి ఇప్పుడు ఒక గుడ్డివాడు ఉన్నాడు అనుకోండి. గుడ్డివాడికి నేనున్నాను అని తెలుస్తుందా తెలియదా? ఒక చెవిటివాడు ఉన్నాడు అనుకోండి, నేనున్నాను అని తెలుస్తుందా తెలియదా? అంటే కన్ను లేకపోయినా నేనున్నానని తెలుస్తుంది, చెవి లేకపోయినా నేనున్నానని తెలుస్తుంది. ఒక మనిషికి ఇవి రెండూ లేకపోయినా కానీ నేనున్నానని తెలుస్తుందా లేదా? అది లోపల నుంచి తెలుస్తూనే ఉంటుంది. అట్లాగే మన పంచ జ్ఞానేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు ఇవి ఏవైతే ఉన్నాయో, శ్రోత్రత్వ చక్షుర్జిహ్వ ఘ్రాణములు అనేవి, చెవి, కళ్ళు, నోరు, ముక్కు, ఇవన్నీ కూడా రసనేంద్రియం అంటే రుచి, నాలుక, ఇవన్నీ కూడా లేకపోయినా కానీ మనం ఎక్కడున్నామో తెలియదు, ఎదురుగా ఎవరున్నారో తెలియదు, బయట ఎవరు ఏం మాట్లాడుతున్నారో మనకి తెలియదు, మనకి ఏమీ వినపడదు, మనకి స్పర్శ లేదు కాబట్టి గాలి వస్తుందా రాదా తెలియదు, ఎవరన్నా ముట్టుకున్నారా లేదా తెలియదు, మనం దేని మీద కూర్చున్నామో, గట్టిగా ఉన్న దాని మీద కూర్చున్నామా, మెత్తగా ఉన్న దాని మీద కూర్చున్నామో కూడా తెలియదు. ఇవన్నీ తెలియవు. అయినా కానీ నేనున్నాను అని తెలుస్తుందా తెలియదా? అది ఆలోచించాల్సిన విషయం.
ఈ 5 జ్ఞానేంద్రియాలు లేకపోయినా గాని నేను ఉన్నాను అన్నది ఎప్పుడూ తెలుస్తూనే ఉంటుంది. అదే తన యొక్క నిజమైన స్వరూపం. ఈ జ్ఞానేంద్రియాల నుంచి బయట నుంచి ఏవైతే విషయాలు వస్తున్నాయో అది ఆ సినిమా లాంటిది. ఇప్పుడు ఆ సినిమాలో ఎన్నో జరుగుతున్నాయి. అవి ఆ సినిమా ఉన్నా తెర ఉంది, సినిమా లేకపోయినా తెర ఉంది. దీనికి చిన్న కథ చెప్పుకుందాం. ఒక పల్లెటూరు నుంచి ఒక చిన్న కుర్రాడిని తండ్రి సినిమా చూపించడానికని దగ్గరలో ఉన్న టౌన్కి తీసుకెళ్ళాడు. అయితే వెళ్ళేటప్పుడు దారిలో చెప్తున్నాడు అనమాట, సినిమా అంటే ఇట్లా అన్ని అవి ఉంటాయి ఇవి ఉంటాయి, ఒక వెనకాల ఒక తెర ఉంటుంది, ఆ తెర మీద ఇవి ఉంటాయి, అట్లా ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీసుకెళ్తున్నాడు. వాళ్ళు ఆ సినిమా హాల్కి వెళ్ళి టికెట్ కొనుక్కొని వెళ్ళి కూర్చునేటప్పటికి అప్పటికే సినిమా మొదలైపోతే సినిమా చూస్తున్నాడు. ఆ చిన్నపిల్లాడు చూస్తున్నాడు సినిమా. రాగానే ముందు ఆ దృశ్యాలన్నీ కనపడుతున్నాయి, అదంతా ఆశ్చర్యంగా ఏదో దానికే చూస్తున్నాడు. అట్లాగే దాంట్లో లీనమైపోయాడు కొంతసేపటికి. తర్వాత ఎప్పుడో వాడికి గుర్తొచ్చి మీరు తెర ఉంటుందన్నారు కదా, తెర ఎక్కడుంది అని అడుగుతాడు. ఇప్పుడు తెర ఎక్కడుందంటే ఏం చెప్తాడు? అదిగో ఆ వెనకాల అక్కడ ఉన్న తెర అంటే అక్కడ అదేదో భారతానికి సంబంధించింది అనుకుందాం. అక్కడ అర్జునుడు ఉన్నాడు, ఆ అర్జునుడు ఆ తెర అంటే కాదు దాని వెనకాల అంటే అక్కడ రథం ఉంది, ఆ రథం ఆ తెర అంటే కాదు. ఇంకా ఇట్లాగే ఆ కృష్ణుడా ఇదా చూపిస్తా ఉంటే అడుగుతా ఉంటే అన్ని ఏది చెప్పినా గానీ ఇది కాదు అంటున్నాడు. ఆ తెరేమో కనపడదు. ఇప్పుడు ఎట్లా చూపిస్తారు అతనికి తెర? ఏమైనా ఉపాయం ఉందా? దానికి ఉన్న ఒకే ఒక ఉపాయం సినిమా ఆఫ్ చేయటం. సినిమా ప్రొజెక్షన్ ఆఫ్ చేస్తే వెనకాల ఉన్న తెర కనపడుతుంది. ఆ సినిమా ప్రొజెక్షన్ నడుస్తున్నంత కాలం ఆ సినిమానే కనపడుతూ ఉంటుంది కానీ తెర కనపడదు. అట్లాగే మనం ఏదైతే ఈ సినిమా అంతా వేసుకుంటున్నామో, ఈ దేహము, ఇంద్రియాలు, నామరూపాలు, నా పేరు ఇది, నా రూపం ఇది, నా ప్రవృత్తి ఇది, నా మనసు ఇది, ఇవన్నీ అనుకొని ఎంతో వ్యవహారం చేసేస్తున్నాం రోజంతా. రోజుల తరబడి అట్లా చేస్తూనే ఉన్నాం. ఇదంతా ఆ సినిమా లాంటిది. ఆ సినిమా ఎప్పుడైనా ఆపేస్తే కాసేపు అప్పుడు తెర మీకు కనబడుతుంది. అది ఆపకుండా ఆ సినిమానే నడిపిస్తూ ఉంటే తెర కనపడదు. ఆ స్క్రీన్ అనేది ఎప్పటికీ కనపడదు. అది ఒకసారి దాన్ని తెలుసుకుంటే, ఇది ఆపేసి అది తెలుసుకుంటే అప్పుడు దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండొచ్చు. అట్లా ఈ సచ్చిదానంద స్మృతి అనేది, కాన్షియస్నెస్ అనేది, దానికి ఉపమానంగా తెర అనేది చాలా ప్రసిద్ధంగా చెప్తూ ఉంటారు చాలా చోట్ల. ఆ తర్వాత ఇంకొక ఉదాహరణ ఏంటంటే, అది సూర్యుడి వంటిది, దీపం వంటిది. పగలు సూర్యుడి వెలుగు పడుతూ ఉంటుంది, రాత్రిపూట దీపాల వెలుగులు పడుతూ ఉంటాయి. అటువంటిది అన్నమాట. అంటే ఇప్పుడు సూర్యకిరణాలు పడుతూ ఉంటే మనకు అన్ని కనపడుతూ ఉన్నాయి. కానీ సూర్యుడికి వీటి గురించి ఏమన్నా తెలుసా? ఇప్పుడు అక్కడ కుర్చీ ఉంది, ఇక్కడ టేబుల్ ఉంది, అక్కడ కెమెరా ఉంది, ఇక్కడ గడియారం ఉంది, ఇక్కడ ఫోన్ ఉంది. ఇవన్నీ ఆ కిరణాలు పడుతుంటే మనకు తెలుస్తున్నాయి. కానీ సూర్యుడికి దాంతో ఏం సంబంధం లేదు. ఇక్కడ ఏది ఉన్నా ఏది లేకపోయినా సూర్యకిరణాలు అట్లా పడుతూనే ఉంటాయి. అది ఒక గంగా నది అయినా లేకపోతే ఒక మురిగుంట అయినా కానీ దాని మీద పడుతూనే ఉంటాయి కిరణాలు. సూర్యుడికి దానికి ఏ సంబంధం లేదు. అట్లాగే ఆ కిరణాలకు కూడా వాటితోటి ఏ సంబంధం లేదు. ఆ కిరణాలు అట్లా సూర్యుడి దగ్గర నుంచి వచ్చి పడుతూ ఉంటాయి. ఒక భూమి మీదనే కాదు, మొత్తం ఆకాశం అంతా కూడా పడుతూ ఉంటాయి. వాటికి ఏ రకమైన సంబంధం లేదు. అట్లా ఈ సచ్చిదానంద స్మృతి అనేది, మనం కాన్షియస్నెస్ అనేది అని చెప్పుకున్నాము. అట్లాగే ఇవి అన్నిటినీ ఇది వెలిగిస్తుంది.
ఇది లేకపోతే, సూర్యుడు వెలుగు లేకపోతే మనకేం కనపడదు, సూర్యుడు దీపాలు ఏం లేకపోతే మనకు కనపడదు. అది ఉంటేనే కనపడుతుంది, కానీ దానికి సంబంధం లేదు దీంతో. అట్లాగే మనకి ఈ సచ్చిదానంద స్మృతి ఉంటేనే, ఈ కాన్షియస్నెస్ ఉంటేనే మనకు అన్నీ తెలుస్తూ ఉంటాయి, అన్నీ కనపడుతూ ఉంటాయి, అన్నీ వినపడుతూ ఉంటాయి, అన్ని జ్ఞానేంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి. కానీ అది లేకపోతే ఏది కనపడదు, వినపడదు, ఏది తెలియదు. అది అటువంటిది ఈ సచ్చిదానంద స్మృతి అంటే. అది నిరంతరంగా లోపల నుంచి అట్లా ఊటలాగా వస్తూనే ఉంటుంది. ఇప్పుడు మన లోపల లాలాజలం కంటిన్యూస్ గా వస్తూ ఉంటుంది, నోట్లో లాలాజలం ఊరుతూ ఉంటుంది మనకి నిరంతరంగా. అది ఎట్లా అంటే స్వామివారు చెప్తారు, ఊరి కారిపోదు, ఊరక ఎండిపోదు అని. అంటే ఎక్కువ ఊరి బయటికి కారిపోదు లాలాజలం, నోట్లోంచి అట్లా బయటకు వచ్చేసేది. అది అసలే ఊరక నోరు ఎండిపోదు. అట్లా కంటిన్యూస్ గా ఆ స్థాయిలో అట్లా వస్తూ ఉంటుంది అన్నది. అటువంటిదే ఇంకొక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ. ఊళ్ళలో తిరిగిన వాళ్ళకి తెలుస్తుంది బావిలో ఊట ఎట్లా వస్తుంది అన్నది. వాటర్ టేబుల్ ఏ లెవెల్లో ఉంటే ఆ బావిలో నీళ్లు అంతవరకు వస్తాయి, అక్కడి దాకా వచ్చి అట్లా ఆగిపోతూ ఉంటాయి. మనం దాంట్లోంచి ఎంత నీళ్లు తోడినా మొమెంటరీగా తగ్గొచ్చు, మళ్ళీ వచ్చేస్తూనే ఉంటాయి. మనం ఇంకా నీళ్లు వేసి దాంట్లో పోసినా కానీ అది అంతే ఉంటాయి. అట్లా నిరంతరంగా అట్లా వస్తూ ఉంటుంది. అది ఈ సచ్చిదానంద స్మృతి యొక్క లక్షణము. చాలా ఉదాహరణలు చెప్పుకున్నాము. ఈ పాటికి మీకు బాగా అర్థమై ఉండాలి సచ్చిదానంద స్మృతి అంటే ఏంటో, కాన్షియస్నెస్ అంటే ఏంటో. ఆ కాన్షియస్నెస్సే నేను, అదే ఆత్మ. నేను అంటే ఆ సచ్చిదానంద స్మృతియే. ఇది బాగా దృఢంగా మీకు ముద్రింపబడి ఉండాలి. ఇప్పుడు మనం ఈ సచ్చిదానంద స్మృతి వరకు చెప్పుకున్నాము. ఆ తర్వాత స్టెప్ లోకి వెళ్తే ప్రవృత్తి అన్నది, ఇదే జీవుడు. ఈ ప్రవృత్తియే జీవుడు. దాని గురించి పోయిన వారం కొంత చెప్పుకున్నాము. మామూలుగా త్రిగుణాత్మక ప్రవృత్తి అంటారు. అంటే 3 గుణములతో కూడిన ప్రవృత్తి అని. అది ఎట్లా వస్తుంది అసలు? మన అంతర్దృష్టి కాకుండా మనం బాహ్య దృష్టిలోకి వెళ్తే, మన ఏదైతే తనలో తానుగా ఉండాల్సిన దాన్ని బయట వాటన్నిటికీ వాటిని చూస్తూ ఉంటే, వాటిని గ్రహిస్తూ ఉంటే, వాటి వల్ల జరుగుతున్న ఎన్నో ఈ రాగద్వేషాలని, కోరికలు, అది నాకు ఇష్టం, ఇది ఇష్టం లేదు, ఇదంటే ద్వేషం అని, ఈ కోరికలని, ఇవన్నీ మనకు కలుగుతూ ఉంటే వాటి వల్ల మనకి ఈ ప్రవృత్తి అనేది జనరేట్ అవుతూ ఉంటుంది లోపల. అది ఆ ప్రవృత్తికి దానికంటే ఒక కొంచెం తక్కువ స్థాయిలో ఉండేదాన్ని విషయ వాసనలు అంటారు. వాసన అంటే మామూలుగా మనకు అందరికీ అర్థమవుతుంది, విషయముల యొక్క వాసనలు. ఇప్పుడు ఉదాహరణకి కొన్ని వస్తువులకి చాలా స్ట్రాంగ్ స్మెల్ ఉంటుంది, చాలా గాఢమైన వాసన ఉంటుంది. ఉదాహరణకి ఒక డబ్బాలో ఇంగు వేసి పెట్టామనుకోండి, అది గట్టిగా దానికి వాసన పట్టుకుంటుంది. మనం తర్వాత దాన్ని తీసి సబ్బెట్టి కడిగి ఎంత ఏం చేసినా కానీ ఆ వాసన ఓ పట్టాన పోదది. అది అటువంటిది వాసన. ఇప్పుడు ఒక వస్తువు ఏదో బాగుంది అని మనం అనుకున్నాం అనుకోండి. ఓ ఐస్ క్రీమ్ తిన్నాడు, ఐస్ క్రీమ్ చాలా బాగుంది అనుకున్నాడు, ఒక అనుభూతి పొందాడు, ఐస్ క్రీమ్ బాగుంది అన్న అనుభూతిని. ఆ అనుభూతి వెళ్ళి అక్కడ వాసనలోకి వెళ్తుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ దాంతో ఏమవుతుంది, దాని మీద కోరిక కలుగుతుంది. అది బాగుంది తినాలి అన్న కోరిక కలుగుతుంది. మళ్ళీ తింటూ ఉంటాడు, కొన్నాళ్ళకి మళ్ళీ తింటాడు. ఎప్పుడు బయటకు వెళ్ళినా అదొకటి కొనుక్కొని తింటూ ఉంటాడు. అట్లా అది బాగుంది అనుకొని అట్లా తనను తాను హిప్నటైజ్ చేసుకుంటూ అట్లా తింటూ ఉంటే అది వాసనగా మారుతుంది. దాన్ని వాసన అంటారు.
ఇప్పుడు ఏదైతే ఒక పదార్థానికి ఒక వాసన ఆ డబ్బాకు పట్టుకుందాం అనుకున్నామో అట్లాగే ఈ వాసన తనకి పట్టుకుంటుంది అన్నమాట. ఆ అనుభూతులు అట్లా ఇంకా ఎక్కువ ఇంకా దృఢమైతే అప్పుడు ఆ వాసన కాస్త ప్రవృత్తిగా మారుతుంది. ఆ కరడు గట్టిన ప్రవృత్తి అంటారు ప్రసిద్ధంగా. అది అట్లా ఇంకా బాగా గట్టిగా దృఢంగా అయిపోతే దాన్ని ప్రవృత్తి అని అంటారు. ఈ ప్రవృత్తి అనేది జన్మలకు కూడా మనతో పాటు వస్తూ ఉంటుంది. ఈ దేహం మనతో రాదు, ఈ విషయాలు మనతో రావు, కానీ ఆ ప్రవృత్తి అనేది మనతో వస్తూ ఉంటుంది. ఈ ఆస్తిపాస్తులు కానీ ఈ ఏవి కూడా, ఈ బాహ్యమైనవి ఏవి కూడా మనతో రావు మనము ఈ దేహం వదిలిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు. కానీ ఆ ప్రవృత్తి మనతోటి వస్తుంది. అదే ప్రవృత్తితో బ్రతుకుతూ ఉంటాడు. మళ్ళీ వచ్చే జన్మలో కూడా ఆ ప్రవృత్తితోటే మొదలుపెట్టి అక్కడి నుంచే ముందుకెళ్తూ ఉంటాడు. అవే వాసనలు ఉంటాయి. ఆ వాసనలతోటే, అంటే అక్కడ పదార్థం మారొచ్చు, ఇక్కడ ఐస్ క్రీమ్ ఉండొచ్చు, అక్కడ ఇంకోటి ఏదో ఉండొచ్చు, కానీ ఆ రసనేంద్రియానికి ఆ కోరిక అనేది ఏదైతే ఆ ప్రవృత్తి ఒకటి ఉందో అది అట్లాగే ఉంటుంది. అది ఇంకా దృఢమై ప్రవృత్తిగా మారుతుంది. అది అట్లాగే వస్తూ ఉంటుంది, దాంతోటే వ్యవహారం చేస్తూ ఉంటాడు. అదే నేను అని అనుకుంటూ ఉంటాడు. అది నా పర్సనాలిటీ అంటాడు. ఇంకా అన్ని రకరకాల విషయాల్లో ఉండే ఈ ప్రవృత్తులన్నీ కలిపి పుట్ టుగెదర్ అన్నీ కలిపి అదే నా పర్సనాలిటీ అంటాడు. ఇవి 3 గుణాలు ఉంటాయని చెప్పుకున్నాము. సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఈ 3. వీటి గురించి కొంత చెప్పుకున్నాము గత వారం. సత్వగుణం అంటే భగవద్గీతలో శ్లోకం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన బధ్నాతి అంటుంది. అంటే సుఖమునందు కోరికతోటి అసోసియేషన్, దాంతో బంధింపబడుతున్నాడు, జ్ఞానం చేత బంధింపబడుతున్నాడు. అవును, సుఖం వస్తే మంచిదే కదా, జ్ఞానం ఉంటే మంచిదే కదా, ఎందుకు అది గుణం ఏంటి, ప్రవృత్తి ఏంటి అని అనొచ్చు. కానీ వీడిక్కడ బంధింపబడుతున్నాడు అన్న దేన్ని? లౌకికమైన సుఖం గురించి, లౌకికమైన జ్ఞానం గురించి. లౌకికమైన సుఖం గురించి మనం మొట్టమొదటి వారం చెప్పుకున్నాం. బాహ్య దృష్టిలో ఎన్ని రకాలవి ఏవేవి ఉంటాయో, ధనం అని, కీర్తి ప్రతిష్టలని, స్టేటస్ అని, ఇంకా ఫ్యాషన్స్ అని, ఇట్లా రకరకాలవి టెంపరీగా అట్లా వస్తూ పోతూ ఉండే సుఖాలు. ఏదో తింటే వచ్చే సుఖం కాసేపు ఉంటుంది, పోతుంది. ఏదో మంచి వాసన వస్తే వచ్చే సుఖం కాసేపు ఉంటుంది, పోతుంది. ఇట్లా అన్ని ఇంద్రియాల నుంచి వచ్చే సిగ్నల్స్ కూడా వాటితోటి కొంత వస్తుంది, పోతుంది. అట్లా ఇది లౌకికమైన సుఖం. ఇది కావాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. లౌకికమైన జ్ఞానం అంటే ఏదో ఒక విజ్ఞాన శాస్త్ర జ్ఞానం అను, సైన్స్, అట్లాగే ఇంకా ఒక మెడిసిన్ గురించో లేకపోతే ఆ జ్ఞానం అను, ఇంకా ఒక గాయకుడైతే ఆ సంగీతం గురించిన జ్ఞానం అను, ఇట్లా రకరకాలుగా ఎన్నో వాటన్నిటిని ఇదే జ్ఞానం, ఇదే నేను, ఇదే నా ఉనికి అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. తన ఆ జ్ఞానం ఉండటం వల్ల తను చాలా గొప్పవాడు అని అనుకుంటాడు. పోయిన వారం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాము. తను ఇట్లా ప్రవచనాలు కానీ ఇంకోటి కానీ ఏదన్నా అరేంజ్ చేస్తుంటాడు, కానీ తను ఎప్పుడు వినడు, తను నిజంగా దాంట్లోకి వెళ్ళడు అని. అట్లా కేవలం ఆ లౌకికమైన ప్రవృత్తి అన్నమాట. దాన్ని అది ఉండటం వల్ల నేను గొప్ప అని అనుకుంటూ ఉంటాడు. దాంతో ఏదో కొంత ఒక డబ్బు సంపాదించి, డబ్బు, హోదా, స్టేటస్ ఇవన్నీ పెట్టుకొని ఇదే నా ఉనికి, ఇది ఉంటేనే నేను అన్నట్టుగా, అంటే ఇప్పుడు అది లేకపోతే ఇంకా నాకు ఉనికే లేదు అన్న స్థాయిలో ప్రవర్తిస్తూ ఉంటాడు. అది సత్వగుణం. ఆ తర్వాత రజోగుణం గురించి చెప్పుకున్నాము. రజోగుణంలో ఏంటంటే రంజి రాగే అంటే ప్రీతి
అన్నది రాగే అన్నది ప్రీతి. దేని యందు? ఈ బయట లౌకికమైన వాటి యందు ప్రీతి. తన యందు తనకు ప్రీతి కాదు, బయట వాటి యందు ప్రీతి. అది సామాన్యంగా దుడుకుతనం, తొందరపాటు, హేస్టీనెస్, ఇవి దానికి లక్షణాలు. ఈ లక్షణాలతోటి కర్మసంగేన బధ్నాతి అన్నారు. అంటే రజో రాగాత్మకం విధి తృష్ణాసంగ సముద్భవం. అంటే తృష్ణ, ఆశ, విపరీతమైన ఆశ. ఆ ఆశతోటి అన్ని బాహ్యమైనవన్నీ అది కావాలి ఇది కావాలి అంటాడు. దానికోసం ఏదైనా చేయటానికి సిద్ధపడుతూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు. అంత హడావిడిగా తొందరగా చేయాలంటాడు. ఇప్పుడు వంటింట్లో ఏదో వంట చేస్తున్నారు అనుకోండి, దడేలు అని గిన్నెలు సప్పుడవుతోంది అనుకోండి, అదేంటి? రజోగుణం. మామూలుగా ప్రాపర్గా చేయాల్సిన విధంగా చేస్తే అట్లా చప్పుడు కాదు, కానీ కొంతమంది చేస్తే అట్లా చప్పుళ్ళు అవుతూ ఉంటాయి. కొంతమంది ఈవెన్ మామూలుగా నడిచినా కానీ దడేలు అని చప్పుడు అవుతూ ఉంటుంది, అది కూడా రజోగుణమే. ఇట్లా ఆ తొందరపాటుతోటి దుడుకుతనంతో చేసే చేష్టలు మనకి ఆ రజోగుణాన్ని సూచిస్తూ ఉంటాయి. దాన్ని బట్టి మనకి రజోగుణం అని అది అర్థమవుతూ ఉంటుంది. తర్వాత తమోగుణం. తమోగుణం అంటే నిద్ర ఆలస్య ప్రమాదోత్తం అన్నారు భగవద్గీతలో. అంటే అనాలోచితము, సోమరితనము, నిద్ర. వాడు ఏది చేయడు, ఏది చేయాలన్నా కానీ చాలా కష్టపడతాడు. అనాలోచితం, అసలు ఆలోచించాలంటేనే బద్ధకం. ఇప్పుడు దీని గురించి ఆలోచించాలా అనుకుంటాడు. ఇట్లా సోమరితనం, అందరికీ తెలిసిందే. సోమరితనం అంటే బద్ధకం. ఇట్లా నిద్ర, ఇవి తమోగుణం యొక్క లక్షణాలు. ఇప్పుడు ఈ గుణాలు మనము బాహ్య దృష్టితోటి మనం వ్యవహరించటం వలన ఈ గుణాలు వచ్చినాయి అని మనం అనుకున్నాం. అయితే వీటిని శుద్ధమైనవిగా కూడా చేయవచ్చు. వీటిని శుద్ధంగా చేస్తే ఆ బాహ్య దృష్టిలో కాకుండా వాటిని శుద్ధి చేస్తే అవి తనకే ఉపయోగపడతాయి. ఇప్పుడు సత్వగుణం ఉందనుకోండి, నిజానికి అది సద్భావం, అంటే ఉనికి యొక్క భావం. ఉనికి, దాన్ని శుద్ధి చేస్తే ఉనికి యొక్క భావంగా మారుతుంది. అది అంటే నీకు కావాల్సిందే. అది సద్భావం అనేది, ఉనికి యొక్క భావం అనేది మనకి మన సచ్చిదానందంలో ఒకటి, అది కావాల్సిందే. అట్లాగే రజోగుణం అనేది ప్రీతి. అయితే ఈ బయటి వాటి యందు వీటి యందు ప్రీతి కాకుండా సద్భావమునందు ప్రీతి, అంటే ఆ ఉనికి భావం, ఉండుట అన్న భావం, దాని యందు ప్రీతి. ఆ ఉన్నాను అన్న తన లోపల అంతర్గతంగా ఏదైతే ఉన్నదో సచ్చిదానందములలో, దాని యందు ప్రీతి. అది శుద్ధి చేస్తే ఆ రజోగుణం కాస్త ఇట్లా మారుతుంది. అట్లాగే తమోగుణం కూడా దాన్ని మనం శుద్ధి చేసుకుంటే అది తము కాంక్షాయాం ఖేదేచ అన్నారు. అంటే కోరిక, సద్భావం నందు కోరిక, ఆ ఉండటం అనే ఆ ఉనికి భావం నందు కోరిక, అసద్భావం నందు దుఃఖం. అది ఆ ఉనికి, నిజమైన ఉనికి లేకపోతే దుఃఖం. ఈ రకంగా అది కూడా మనకు కావాల్సిన సద్భావానికే అది దారితీస్తుంది. ఈ రకంగా ఈ మూడు గుణాలు కూడా మనం సాధనలో గుర్తించి వాటిని నెమ్మదిగా వాటి లక్షణాలను తెలుసుకొని వాటిని తొలగిస్తే ఒక్కదాన్ని మనం గుర్తించుకుంటూ దాన్ని శ్రద్ధగా దాన్ని గమనించి తీసేసుకుంటూ పోతే, వాటిని శుద్ధి చేసుకుంటే అవి తన నిజమైన ఉనికి భావానికే దారితీస్తాయి. అప్పుడు ఆ గుణములు అన్నది పోయి కేవలమైన సద్భావం అనేది, దాని యందు ప్రీతి, దాని అదే కోరుతూ ఉండటము అనేది జరుగుతుంది. ఇది అంతా సాధన. ఇది సాధనతోటి చేయవలసింది. మనం దాన్ని గుర్తించుకుంటూ సాధన చేయాల్సిన విషయం. ఈ మూడు కలిపి, ఈ మూడు గుణములు కలిపి మామూలుగా మనం బయట చూసేవంతా కూడా ఈ గుణములు.
త్రిగుణములు. దాన్ని త్రిగుణాత్మక ప్రవృత్తి అన్నారు. విషయ వాసనలు ముందు ఏర్పడి ఆ విషయ వాసనల నుండి ప్రవృత్తి ఏర్పడుతుందని చెప్పి అనుకున్నాం. ఇప్పుడు ఇది సాధన చేత దాన్ని గుర్తించి తొలగించుకుంటూ పోవాలి. అదే సాధన. నిజానికి ఏదైతే ఈ బాహ్య దృష్టిలో మనం అన్ని కల్పించుకుంటున్నామో ఆ కల్పించుకుంటున్న వాటిల్లో ఈ గుణములని మన ఈ గుణముల యొక్క వాటి లక్షణాలని మనం గుర్తించి ఇక్కడ నాకు ఈ గుణం ఉంది అని తెలుసుకొని దాన్ని తొలగించుకుంటూ పోతే అప్పుడు అవి శుద్ధమై ఆ సద్భావంలో నిలుస్తాడు. అది సచ్చిదానంద ప్రవృత్తి. ఇది ఇక్కడ చూపించుకున్నాము మనము. ప్రవృత్తి అనే అంశం ఇదే జీవుడు. ఇప్పుడు ఈ సచ్చిదానంద స్మృతి నుంచి ఏదైతే జ్ఞానం వస్తున్నదో మనకి, అవి ఈ ప్రవృత్తి ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయి. అవి ఈ ప్రవృత్తి కూడా ఉండటానికి 3 గుణాలే చెప్పుకున్నాం మనం. వాటి కొన్ని లక్షణాలు ఉన్నాయి. కానీ అవి పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ లో ఎన్నో కోటాను కోట్ల రకాలుగా మారిపోతాయి. అంటే ఇప్పుడు అందరిలో అన్ని గుణాలు ఉంటాయి, కానీ ఒక్కొక్కళ్ళకి ఒక గుణం కొంత ప్రధానంగా కనబడుతూ ఉంటుంది. అంటే నాకు ఇది ఒక్కటే ఉంది మిగతాయి లేవు అన్నట్టుగా కాదు. 3 గుణాలు అందరిలోనూ ఉంటాయి. అయితే అవి ఎంత రేషియోస్ లో ఉన్నాయి, ఎంత నిష్పత్తిలో ఉన్నాయి అన్నది ఒకళ్ళకి సత్వగుణం ఎక్కువ ఉండొచ్చు, రజోగుణం తక్కువ ఉండొచ్చు, తమోగుణం ఇంకా తక్కువ ఉండొచ్చు. ఒకళ్ళకి రజోగుణం ఎక్కువ ఉండొచ్చు, సత్వగుణం తక్కువ ఉండొచ్చు. అది ఎంత పర్సెంటేజ్ లో ఉంది? ఇప్పుడు ఒకడికేమో 40% రజోగుణం ఉండి, ఒక 25% తమోగుణం ఉండి, ఇంకొక 35% సత్వగుణం ఉండొచ్చు. అట్లా ఒక్కొక్క 0.1% తేడాలతో కూడా వేరే వేరే కాంబినేషన్స్ వస్తూ ఉంటాయి. ఇంకా 0.01, 0.001 అట్లా ఎంత దూరం అయినా వెళ్ళొచ్చు. ఎన్ని రకాలుగా అయినా కూడా అన్ని రకాల ప్రవృత్తులు మనకి బయట కనపడుతూ ఉంటాయి. మనం జాగ్రత్తగా పరిశీలించి చూస్తే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరిలో మనకి వంశీ లక్షణాలు తెలిసిన తర్వాత అది ఏ రకమైన ప్రవృత్తి అన్నది మనకు అర్థమవుతూ ఉంటుంది, ఏది ప్రధానంగా కనపడుతుంది అన్నది. కాకపోతే ఒకే మనిషి రకరకాలుగా కూడా ప్రవర్తిస్తూ ఉంటాడు. అన్ని 3 గుణాలు ఉంటాయి కాబట్టి దాంట్లో ఏది ఎక్కువ పాళ్లలో ఉందన్నది తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రవృత్తి తను కల్పించుకున్నది. ఈ గుణాలన్నీ కూడా తను అభ్యాసం చేసి కల్పించుకున్నవి. ఇప్పుడు ఉదాహరణకి ఒక కాఫీ తాగటం అనేది చిన్నప్పుడు ఎవరికీ ఉండదు. పోను క్రమంగా అదేదో కల్పించుకుంటాడు. దాన్ని పిలుచుకొచ్చి గుణ అభ్యాసే గుణ ఆమంత్రణే అన్నారు. అంటే పిలుచుకొచ్చి దాన్ని అభ్యాసం చేస్తూ ఉంటే ఇంకా దాంట్లో ఏదో రుచి పడతాడు, అది అట్లా పోతుంది. మొట్టమొదటిసారి తాగినప్పుడు కాఫీ అదేం తీయగా ఉండదు, రుచిగా ఉండదు, అది చేదుగానే ఉంటుంది. అయినా కానీ ఏదో అట్లా అందరు తాగుతున్నారు, నేను తాగాలి, ఏదో ఇట్లా రకరకాలుగా కల్పించుకొని ఒక సిగరెట్ కాల్చడం అనేది చిన్నప్పుడు ఎవరికీ ఉండదు. పోను ఏదో 4 ఫ్రెండ్స్ తో కూడి వాళ్ళు మొదలు పెడతారు. ఎవరు వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా, వాళ్ళతో పాటు వీడు కూడా సిగరెట్ కాల్చడం మొదలు పెడతాడు. కొన్నాళ్ళకి అది అలవాటు అయిపోతుంది. అది అట్లా నెమ్మదిగా ఆ వాసనగా మారి ఆ తర్వాత ప్రవృత్తిలోకి వెళ్ళిపోతుంది. అట్లా ఇవన్నీ మనం పిలుచుకొచ్చి మనం అభ్యాసం చేసి దాన్ని దృఢపరుచుకున్నవి. వీటిని మనం గుర్తించి తొలగించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈ చార్ట్ లో చూస్తే ప్రవృత్తి అనేది ఇక్కడ జీవభావం ఇక్కడ మనం చూపించాము. ఇప్పుడు దాని నుంచి సచ్చిదానంద స్మృతి ఎల్లప్పుడూ కూడా ఆ జ్ఞానము అనే లక్షణం ద్వారా అది అట్లా ప్రసరిస్తూనే ఉంటుంది. ఇందాక సినిమా తెర అని చెప్పాము, అది లేకుండా ఇంకేది కూడా జరగదు. అదే ఆధారం అన్నిటికీ. సినిమా కనపడాలంటే తెర ఉండాల్సిందే. అక్కడ మనం ఏ సినిమా వేసుకోవాలన్నా ఈ తెరగా అది వస్తూనే ఉంటుంది. ఇది స్మృతి యొక్క కిరణం, ఇది ప్రవృత్తి కిరణం. అవి రెండు కలిపి వెళ్తూ ఉంటాయి. దీన్ని ప్రవృత్తి చే ఆవరింపబడిన జ్ఞానం అని అన్నారు. జ్ఞానం మాడ్యులేటెడ్ విత్ ప్రవృత్తి. ఇప్పుడు మాడ్యులేషన్ అంటే మనకు తెలుసు, రేడియో వేవ్స్
ఏదైతే వస్తుంటాయో దాంట్లో యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అని, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అని చాలా మందికి తెలిసే ఉంటుంది ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి. అది అట్లా మాడ్యులేట్ అయ్యి ఏదైతే ఆధారమైన స్మృతి ఉన్నదో, కాన్షియస్నెస్ ఉన్నదో, దాని మీద ఇది మాడ్యులేట్ అయ్యి అవి రెండూ కలిసి అట్లా వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఈ తెలివి సవరణ అన్నది జీవుడి యొక్క సాధనాంశం. ఇప్పుడు ఇందాక ప్రవృత్తి చెప్పినప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో సాధన చేసి ఆ ప్రవృత్తిని తొలగించుకోవాలి అన్నది, అది దాన్ని ఆ సాధన చేసి తొలగించుకోవటాన్ని సవరణ అన్నారు, తెలివి సవరణ అని అన్నారు. అంటే ఇది జీవుడు సాధన చేసి దాన్ని తొలగించుకోవాల్సిన అంశం, అది తెలివి సవరణ. ఇప్పుడు మనం ఏదన్నా చేయాలంటే ఈ స్మృతి కిరణం, ప్రవృత్తి కిరణం రెండూ కలిపి అట్లా వెళ్తూ ఉంటాయి. ఇక్కడ తను సాధన చేస్తున్నట్లయితే దాంట్లో ఈ ప్రవృత్తిని కొంత కొంత తొలగించుకుంటూ పోతూ ఉంటాడు. ఇది ఇక్కడ దాని కామెంట్ రాసింది, సాధన చేత తెలివి సవరణ సామర్థ్యం, కేపబిలిటీ, ఎఫెక్టివ్నెస్ పెంచుకుంటే క్రమంగా ప్రవృత్తి నాశనం అవుతుంది. అప్పుడు సత్వరజస్తమో గుణములు శుద్ధమై సృష్టి రచించిన డిజైన్ స్టేట్ కు చేరతాడు. అప్పుడు ఎరుపు రంగు గీతలన్నీ మాయమవుతాయి. సచ్చిదానంద స్మృతి అంటే కాన్షియస్నెస్, ఎరుక మాత్రమే ప్రసరిస్తుంది. అట్లా మనము సాధన చేస్తూ ఉండి ఆ ప్రవృత్తిని తొలగించుకుంటూ ఉంటే రెడ్ కలర్ అన్నీ పోతాయి. అప్పుడు ఈ ప్రవృత్తి అనేది పోతుంది. టైం అయిపోతుంది. అది పోతూ ఉంటే అప్పుడు తన ఒరిజినల్ డిజైన్ స్టేట్ ఏదైతే ఉందో స్వతసిద్ధ లక్షణాలలోకి, ఆ లక్షణాల్లోకి అట్లా వెళ్తుందన్నమాట. ఇక్కడ దానికంటే కింద మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అని 4 అంశాలు ఉన్నాయి. ఈ 4ంటిని కలిపి తెలివి అని అంటారు తెలుగులో. సంస్కృతంలో తెలివి అన్న పదం లేదు. అది ఏ అంశం ప్రధానంగా ప్రవర్తిస్తుంటే, మనసు ప్రధానంగా ప్రవర్తిస్తే మనసు అంటారు, బుద్ధి ప్రధానంగా ప్రవర్తిస్తే బుద్ధి అంటారు. అట్లా దాన్ని ఆ అంశంతో చెప్తారు. కానీ తెలుగులో మాత్రం 4ంటిని కలిపి తెలివి అని అంటారు. ఇప్పుడు మనకి మామూలుగా ఈ పదాలు తెలుసు. మనసు అంటే ఆలోచిస్తూ ఉండటం, ఏదన్నా మనం బయట నుంచి ఒకటి చూస్తే దాన్ని గుర్తుపడుతూ ఉండటం, వింటే గుర్తుపడుతూ ఉండటం, ఆలోచిస్తూ ఉండటం. అది ఏదన్నా చేయాలంటే అట్లా చేద్దామా ఇట్లా చేద్దామా అని ఊగిసలాడుతూ ఉంటుంది మనసు ఆలోచనతోటి. అయితే దానికి బుద్ధి అనేది దాన్ని నిశ్చయం చేస్తుంది. అది తన ప్రవృత్తి పరంగా తీసుకొని అది ఏది కరెక్ట్ అన్నది అది నిశ్చయం చేస్తూ ఉంటుంది. ఇది ఇట్లా చేయి అన్నట్టుగా అది నిశ్చయం చేసి చెప్తుంది అన్నమాట. అదే ప్రవృత్తి అనేది లేకపోతే ఈ గోలంతా ఉండదు. అప్పుడు కేవలమైన సచ్చిదానంద స్మృతి యొక్క కిరణాలు ప్రసరిస్తూ ఉంటాయి. ఆ తర్వాత చిత్తం, ఈ బుద్ధి పైన చిత్తం అనేది ఇక్కడ చైతన్యవంతం చేసుకుంటూ ఉంటుంది అన్నమాట. అక్కడ తన ఉనికిని చైతన్యవంతం చేసుకోవటమా లేకపోతే ప్రవృత్తిని చైతన్యవంతం చేసుకోవటమా అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ప్రవృత్తిని చైతన్యవంతం చేసుకుంటే ప్రవృత్తి పరంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. మామూలుగా మనం అందరం కూడా ప్రవృత్తి పరంగానే ప్రవర్తిస్తూ ఉంటాం. అన్లెస్ మనం సాధన చేసి ఆ ప్రవృత్తిని తొలగించుకుంటే తప్ప అందరం ప్రవృత్తి పరంగా ప్రవర్తించే వాళ్ళమే. దాన్ని అహంకారం, అహంకారం అంటే మామూలుగా ప్రసిద్ధార్థం కాకుండా అహం కరోతి ఇది అంటే నేను అన్నది చేసుకోవటం అన్నమాట. అది నేను అన్నది చేసుకుంటే అప్పుడు దాని మీద ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం విచారణకి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము. ఈ సీసా ఇక్కడ ఉన్నది అని చెప్పాలంటే ఆ ఉండటం అనేది నాకు తెలుసు, నాకున్న అనుభవంతో నా ఉనికిని దానికి ఇచ్చి అది ఉన్నది అని చెప్పుకుంటున్నాము. అట్లాగే అది నేను చేస్తే దాంతో మనం ప్రవర్తించటం అనేది, దాన్ని తెలియటం కానీ ఏదైనా పని చేయటం కానీ జరుగుతుంది. అది
ఈ అహంకారం అనే అంశము ఆ పని చేస్తూ ఉంటుంది. ఇట్లా మనం అక్కడి నుంచి ఈ కిరణాలు మెదడు బ్రెయిన్కి వెళ్తాయి. అక్కడి నుంచి ఇంద్రియాల్లో జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు 2 రకాలు ఉంటాయి. అక్కడ వస్తువులు కానీ విషయాలు కానీ ఉంటాయి. ఇప్పుడు మనం ఏదైనా గ్రహించేటప్పుడైతే ఈ వస్తువులని గ్రహించాలంటే జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహిస్తాము. అది మెదడుకు వస్తాయి. మనస్సు ఆలోచిస్తుంది, బుద్ధి నిశ్చయం చేస్తుంది, చిత్తం చైతన్యవంతం చేసుకొని అది ప్రవృత్తి పరంగా తీసుకుంటూ ఉంటుంది. అంటే ఏదన్నా ఒకటి వచ్చినప్పుడు అది నాకు ఇష్టమా కాదా, అది ఇష్టమా ద్వేషమా అట్లా డిసైడ్ చేస్తూ ఉంటుంది. దాన్ని బట్టి అది ప్రవృత్తిని బట్టి వస్తుంది. దాన్ని బట్టి అది డిసైడ్ చేస్తూ ఉంటుంది. అది నేను చేసుకోవటం అనేది అహంకారం. ఇప్పుడు దాంట్లో ప్రవృత్తి అనే ఎలిమెంట్ని, ఆ అంశాన్ని తొలగించేది తెలివి సవరణ. అక్కడి నుంచి అది ఇట్లా ఆ ప్రవృత్తి ఇంకా దృఢమవుతుందా లేకపోతే తగ్గుతూ పోతుందా, మనం చేసే సాధనను బట్టి ఈ తెలివి సవరణ అనే అంశం ఏం చేస్తుందో దాన్ని బట్టి అది పెరగటమా తగ్గటం అనేది జరుగుతుంది. ఇది మనం జ్ఞానేంద్రియాలు బయట నుంచి తీసుకునే వాటిని. మనం ఏదైనా పని చేసేటప్పుడు ఇట్లా అదే రివర్స్ లో వెళ్తుంది. ఇక్కడ సచ్చిదానంద స్మృతి జ్ఞానం ద్వారా ఇట్లా వస్తూ ఉంటుంది. ఇది జీవుడి యొక్క అంశం. దాంట్లో ప్రవృత్తి అనేది మాడ్యులేట్ అవుతుంది. దాంట్లో మనం చేసే సాధనను బట్టి కొంత చేయటము, అది ఈ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే ఈ ఏజెన్సీస్ ద్వారా దాన్ని ఇంప్లిమెంట్ చేయటం జరుగుతుంది. మనసు నుంచి మెదడుకి, మెదడు నుంచి అన్ని ఇంద్రియాలు కనెక్ట్ అయి ఉంటాయి. కర్మేంద్రియాలు ఆ పనులు చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ జీవుడు అనేది కూడా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మనస్సు నుంచి ఈ జ్ఞానం ప్రవృత్తి అనే వరకు ఇదంతా కలిపి జీవుడు అని అంటాం. ఇవన్నీ ఇండివిడ్యువల్ అంశములు, ఒక్కొక్కరికి వేరువేరుగా ఉంటాయి. ఒకళ్ళ మనసులో బుద్ధిలో ఏమున్నది ఇంకొకళ్ళకి తెలియదు. ఒక ప్రాణి మనసులో బుద్ధిలో ఏమున్నది ఇంకొక ప్రాణికి తెలియదు. అంటే దాక పైననేమో స్వతసిద్ధ లక్షణాలు సర్వవ్యాపి, అందరికి అవే ఉంటాయి, అన్ని ప్రాణులలో అవే ఉంటాయని చెప్పుకున్నాం. అది ఎవరిలో అయినా కాన్షియస్నెస్ అదే ఉంటుంది, ఒకటే కాన్షియస్నెస్. కానీ ఈ జీవభావం ఏదైతే ఉందో ప్రవృత్తి తోటి, ఇది ఈ మనసు నుంచి ఇక్కడ ప్రవృత్తి దాకా ఇవన్నీ కూడా ఇండివిడ్యువల్ గా ఒక్కొక్కళ్ళకి వేరువేరుగా ఉంటాయి. ఎవరి ప్రవృత్తి వాళ్ళకి, ఎవరి మనసులో ఏం ఆలోచిస్తున్నాడో ఇంకొకళ్ళకి తెలియదు. ఎవరి బుద్ధిలో ఏం నిశ్చయం చేస్తాడో ఇంకొకళ్ళకి తెలియదు. ఎవరి ప్రవృత్తి వాళ్ళకే ఉంటుంది. అట్లా ఇవన్నీ వేర్వేరు అంశాలు, ఇండివిడ్యువాలిటీ వస్తుందన్నమాట అక్కడ. ఈ రకంగా ఇది ఇంకా మిగతావి మళ్ళీ వచ్చే వారం చెప్పుకుందాం. చెప్పండి. ఓం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురు చరణారవిందాభ్యాం నమో నమః. ఓం శ్రీ గురు చరణారవింద యుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహామి. ఓం తత్ సత్. ఓం తత్ సత్.